ఈ రోజు నేను మీతో మాట్లాడేది ప్రతి మనిషికి తెలుసు, దీని గురించి అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకున్న ప్రజలు ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గా ఉంటారు. ఆ విషయమే మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడటం. అవును, కేవలం చూడటమే కాదు, రైట్ వేలో చూడటం. ఈ రోజు నీ చూపుని నువ్వు తిప్పుకున్నావంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, అలానే ఎవరైనా నిన్ను చూసినప్పుడు నువ్వు భయపడి నీ కళ్ళు తిప్పుతావు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు గర్ల్ అయితే బాయ్ ని చూసినప్పుడు, బాయ్ అయితే గర్ల్ ని చూసినప్పుడు ఒక సడల్ భయం వస్తుంది. ఐజ్ ని మనం వద్దనుకున్న తిప్పేస్తాం. సో అలాంటి విషయాల్లో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ వీడియో వాళ్ళ కోసమే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఆధారం ఉండాలి, అందరికి అర్థమయ్యేటట్టు. సో కొంచెం స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంటారు మీరు కూడా. ఓకే, నా పర్సనల్ విషయం గురించి మాట్లాడదాం. నాదనే కాదు, చాలా మందికి ఇది జరిగే ఉంటుంది, కానీ ఎవ్వరు చెప్పుకోరు. స్కూల్లో ఉన్నప్పుడు భయం ఉండేది, వెరీ వీక్ గా భయంతో ఒక ఇన్సెక్యూర్ తోటి ఉండేది. అలానే ఒక రోజు స్కూల్లో నాకు గుర్తుంది, టీచర్ క్వశ్చన్ అడిగింది. నాకు ఆన్సర్ తెలుసు, కానీ నేను లేచి నిల్చోగానే క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరి కంటి చూపు నా మీదకి వచ్చాయి. అప్పుడు నా ఐస్ ఆటోమేటిక్ గా కిందికి చూసాయి. నా హార్ట్ బీట్ పెరిగింది, గొంతు డ్రై అయింది, చేతులు కూడా చిన్నగా షేక్ అవుతున్నాయి. ఇక నా మైండ్ లో తిరిగేది ఒకటే విషయం, నేను ఈ మూమెంట్ లో సైలెంట్ ఉండాలని. అది అబ్జర్వ్ చేసిన టీచర్ కూర్చోమన్నది. ఇక ప్రతి ఒక్కరు నవ్వారు. అదే రోజు ఇక అప్పుడు నేను అర్థం చేసుకున్నా, మొదటిసారి వీక్ మ్యాన్ అంటే ఏ విషయం తెలియకపోవడం కాదు. వీక్ మ్యాన్ అంటే ఎదుటి వాళ్ళ చూపుని మనం మీట్ చేయనప్పుడు భయపడి మనం కంటిని తిప్పుకుంటాం చూడు, అక్కడనే వీక్ మ్యాన్ అనబడతారు. ఇక ఇదే సేమ్ స్టోరీ కాలేజ్ లో రిపీట్ అయింది, ఆఫీస్ లో రిపీట్ అయింది, రిలేషన్షిప్ లో కూడా వచ్చేసింది. ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ అవసరం ఉంటుందో అప్పుడు మిస్ అవుతూనే ఉన్నా. కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏ ప్రజలైనా కట్ ఆఫ్ చేస్తారు, ఆప్షన్స్ ఇగ్నోర్ అవుతాయి. జోక్ లేకున్నా వాళ్ళు నవ్వుతారు. బయటికి మనం కూడా నవ్వినా గానీ లోపట చాలా బ్రేక్ అయి ఉంటాం. ఇక ఒక రోజు నేను బస్ లో కూర్చున్నాను. ఒక అబ్బాయి నా ముందు నిల్చున్నాడు. ఆర్డినరీ డ్రెస్సే, ఎక్స్పెన్సివ్ ఫోన్ లేదు, ఒక స్టైల్ లేదు, కానీ వాని కళ్ళు అతను ఎవరితో మాట్లాడినా అతని మాట వచ్చే ముందు అతని కంటి చూపు ఎదుటి వాళ్ళ కళ్ళని మీట్ అవుతుంది. డ్రైవర్ తోటైనా, కండక్టర్ తోటైనా, అమ్మాయితో మాట్లాడినా, ఎల్డర్ తో మాట్లాడినా ఎవ్వరు కూడా అతన్ని లైట్ వీడు అని తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు వానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేనప్పుడు అతన్ని కేవలం చూస్తూ ఉన్నాను. ఇక ఆ రోజు ఒక క్వశ్చన్ వచ్చింది నా మైండ్ లో. పవర్ అనేది బాడీలో ఉండదు, గేజ్ లోనే ఉంటుంది, మనం చూసే విధానంలోనే ఉంటుంది. ఇక ఆ డే తర్వాత ఐ కాంటాక్ట్ గురించి నేను చదవటం స్టార్ట్ చేశాను. సైకాలజీ చదివాను, మనుషుల బిహేవియర్ను కూడా తెలుసుకున్నాను, ప్రజలను అబ్జర్వ్ చేశాను. నేనేమైతే నేర్చుకున్నానో అందులో ప్రతి విషయం కూడా నాకు షాకింగ్ లానే అనిపించింది. ఎందుకంటే ఇవి స్కూల్లో ఏ బుక్ లో చెప్పరు, ఈవెన్ కాలేజ్లో కూడా. కానీ బయటకు వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి ఇవే జరుగుతూ ఉంటాయి. సో ఈ సీక్రెట్ ఏంటంటే, పవర్ఫుల్ పీపుల్ అర్థం చేసుకుంటారు, వీక్ పీపుల్ ఇగ్నోర్ చేస్తారు. మన గేజ్ గురించి చెప్పనీకి ఈ వీడియో. మొదటి సీక్రెట్, వీక్ గేజ్ అంటే వీక్ మైండ్. అవును, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా నువ్వు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళు చుట్టుపక్కలంతా తిరుగుతుంటాయి, కానీ నువ్వు మాట్లాడే వ్యక్తి పైన అస్సలు ఉండవు. దానివల్ల ఎదుటి పర్సన్ నిన్ను సీరియస్ గా తీసుకోడు. వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్లీ ఆలోచిస్తుంది, ఈ పర్సన్ అతన్ని ట్రస్ట్ చేసుకోడు. ఇక ఎక్కడైతే ట్రస్ట్ ఉండదో అక్కడ రెస్పెక్ట్ కూడా ఉండదు. సపోజ్ నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి ఉన్నావు, అన్ని కూడా నీకు గుర్తున్నాయి, కానీ నువ్వు భయపడుతున్నావు. ఇంటర్వ్యూయర్ ఐస్ లోకి చూడనికి నువ్వు కిందికి చూస్తావు, నువ్వు ఇక్కడ చూస్తూ ఉంటావు. ఇక ఇంటర్వ్యూయర్ ఏం అర్థం చేసుకుంటాడు, ఈ పర్సన్ నర్వస్ గా ఉన్నాడు, అతను రెడీగా లేడు, స్ట్రాంగ్ గా కూడా లేడు. నువ్వు లోపటి నుంచి ఎంత గుడ్ గా ఉన్నా గానీ ఐ కాంటాక్ట్ యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నా, నేను భయపడటం లేదు, నా మాట మీద నేను నిల్చుంటా అని. నువ్వు సింగిల్ వర్డ్ చెప్పకున్నా గానీ నీ యాక్చువల్ మీనింగ్ అదే ఉంటుంది. ఇప్పుడు రెండవ సీక్రెట్, గేజ్ డిటర్మైన్ యువర్ వాల్యూ. ప్రజలు నీ వాల్యూని మెజర్ చేసేది నీ కళ్ళతోటే. అవును, నీ స్టేటస్ అయినా, నీ వర్త్ అయినా, నీ ఇంపార్టెన్స్ అయినా ప్రతి ఒక్కటి జడ్జ్ అయ్యేది నీ చూపుతోటే. నువ్వు ఎదుటి వాళ్ళ గేజ్ ని మ్యాచ్ చేసావంటే, స్లోగా మాట్లాడేటప్పుడు వాళ్ళని చూడటం, వాళ్ళు నిన్ను కంటిన్యూస్ గా చూడటం వల్ల నీ ఇమేజ్ అనేది వాళ్ళ మైండ్ లో ఫామ్ అయిపోతుంది. అలానే ఈ పర్సన్ స్ట్రాంగర్ గా ఉన్నాడు, అతని మాటలు ప్రతి ఒక్కరు వింటారని ఒక అజంప్షన్ లో వాళ్ళు ఉంటారు. ఒక స్మాల్ సీన్ ని వినండి. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఫస్ట్ ఫ్రెండ్ తన కంటిని కింద చూస్తూ మాట్లాడుతున్నాడు, అతని చేతిలో ఫోన్ ఉంది, అతని వాయిస్ కూడా లోగా ఉంది. ఇక సెకండ్ పర్సన్ ఎదుటి వాళ్ళ కంట్లోకి డైరెక్ట్ గా చూస్తున్నాడు, కొంచెం లోగా కానీ క్లియర్ వాయిస్ తో. మీరే చెప్పండి,
ఎవరి మాటలు ఎక్కువ స్ట్రాంగ్ గా నీకు అనిపిస్తాయి? సెకండ్ పర్సనే. ఎందుకంటారు? అతని కళ్ళు అబద్ధం చెప్తలేవని. ఐస్ కూడా డైరెక్ట్ గా హార్ట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ట్రూగా కాన్ఫిడెంట్ గా ఉంటావో నీ గేస్ స్టేబుల్ అవుతాయి ఆటోమేటిక్లీ. కానీ నువ్వు ఎప్పుడైతే ఫేక్ చేస్తావో నీ గేస్ భయపడుతుంది. ఇక్కడ మ్యానిపులేషన్ రియాలిటీ ఏంటంటే కొంచెం చేదైనా నిజం అన్నట్టు. ఎవరి కళ్ళైతే వీక్ గా ఉంటాయో వాళ్ళని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. బాస్ నుంచి అయినా, పేరెంట్స్ నుంచి అయినా, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పర్సన్ నన్ను కంఫర్ట్ చేయలేడు, ఐ టు ఐ పెట్టి కూడా మాట్లాడలేడు. నేను కూడా ఇలానే ఉండేది. ప్రజలు నా నుంచి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు, ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేవాళ్ళు, నన్ను బ్లేమ్ లో పెట్టేవాళ్ళు. ఇక నేను కూడా సైలెంట్ గా ఉండిపోయినా. ఎందుకంటే వాళ్ళ గేస్ ని నేను మ్యాచ్ చేయలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే నా ఐ కాంటాక్ట్ ని నేను ఇంప్రూవ్ చేసుకున్నానో ప్రతి ఒక్కటి చేంజ్ చేశాను. ప్రజలు స్లోగా నన్ను సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. నా మాటలకి ఒక వెయిట్ వచ్చింది. బౌండరీస్ కూడా ఫామ్ అయినాయి. ఒక ఫైట్ లేకుండానే కంటి చూపుతో కూడా మనం గెలవచ్చు. ఇంకా ఇది కేవలం బిగినింగే. ముందు నువ్వు నేర్చుకునేది ఒక అట్రాక్షన్ ని ఎలా పొందాలి, కేవలం నీ చూపుతోటే. భయం ఎలా క్రియేట్ అవుతుంది, కంట్రోల్ ని ఎలా అచీవ్ చేయగలుగుతాం, రెస్పెక్ట్ ని కూడా ఎలా బిల్డ్ చేస్తామని. ఇవన్నీ ఓవర్ రియాక్ట్ అవ్వకుండానే న్యాచురల్ వేగా అవుతాయి. మూడవ సీక్రెట్, కంట్రోల్ త్రూ సైలెన్స్. లాస్ట్ టైం నువ్వు అర్థం చేసుకున్నావు నీ వాల్యూ కంటి చూపుతోనే ఎలా పెరుగుతుందని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళు నిన్ను చూసిన వెంటనే నీకు ఒక అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. నీ హార్ట్ రేజ్ అవుతుంది, వాయిస్ వీక్ అవుతుంది, నువ్వు చిన్నగా అయిపోయినట్టు నీకు ఆ ఫీల్ వస్తుంది. కానీ ఆ పర్సన్ ఒక్క మాట కూడా చెప్పలేడు, కానీ వాళ్ళు డామినేట్ చేశారు. ఇదే మ్యాజిక్ కాదు, ఇది ప్యూర్ సైకాలజీ. ఎవరైతే పర్సన్ సైలెంట్ గా ఉంటారో నీ కంటిని చూస్తూ వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. అవును, చాలా మంది ప్రజలు సైలెంట్ లో భయపడతారు. సైలెంట్ లోనే వాళ్ళ ఫియర్ బయటికి వస్తుంది. ఎవరైనా నిన్ను చూస్తూ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే బ్రెయిన్ ఆటోమేటిక్లీ పానిక్ అవుతుంది, ఆలోచించడం మొదలు పెడుతుంది. వాడు ఏం థింక్ చేస్తున్నాడు, నేనేమైనా తప్పు చేశానా, జడ్జ్ చేస్తున్నారా నన్ను. స్లోగా నీ డిఫెన్స్ ని నువ్వు కూలిపోతావు. ఒక సీన్ గురించి ఆలోచించండి. నువ్వు ఒకరితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అతను సైలెంట్ గా ఉన్నాడు. కానీ అతను డైరెక్ట్ గా చూస్తున్నాడు, ఒక్క బ్లింక్ ఇవ్వకుండా. కొన్ని సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు నీ మాటల్ని తక్కువ చేయడం స్టార్ట్ చేస్తావు, స్లోగా మాట్లాడతావు. నీకు ఒక డౌట్ వస్తుంది, అది ఎందుకు అని. ఎందుకంటే నీ బ్రెయిన్ ఒక ప్రెషర్ లోకి వచ్చింది. స్ట్రాంగ్ పీపుల్ ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు గేమ్ ఆడేది చూపుతోటే. నాలుగవ సీక్రెట్, రెస్పెక్ట్ ఓవర్ అట్రాక్షన్. ఐ కాంటాక్ట్ రెస్పెక్ట్ ని బిల్డ్ చేస్తుంది అట్రాక్షన్ కన్నా. ప్రజలు ఆలోచించేది ఒకవేళ మనం ఎక్కువ చూస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారని. అది సగం వరకు నిజమే, కానీ రియాలిటీలో రెస్పెక్టే ఫస్ట్ బిల్డ్ అవుతుంది, తర్వాతనే అట్రాక్షన్ వస్తుంది. ఎవరైనా కామ్ గా ఉన్నారు, నీ కళ్ళల్లో చూస్తూ నర్వస్ కాకుండా వాళ్ళు కామ్ గా చూస్తున్నారు. ఇక అదర్ పర్సన్ థింక్ చేసేది ఏంది, ఈ పర్సన్ డిఫరెంట్ గా ఉన్నాడు, అతనేం నీడీ కాదు, డెస్పరేట్ కూడా కాదు. ఇక ఈ ఒక్క విషయమే అందరిని అట్రాక్ట్ చేస్తుంది. నేను ఒక అమ్మాయిని చూశాను, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రజలు తన వెంట పడేటట్టే ఉన్నారు, జోక్స్ వేస్తూ, ఓవర్ రియాక్ట్ అవుతూ, కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటా. ఇలా చేస్తే తనకి బోర్ కొడుతుంది. తర్వాత ఒక బాయ్ వచ్చాడు, క్వైట్ గా ఉన్నాడు, తక్కువ మాట్లాడుతున్నాడు. స్లోగా తన కళ్ళల్లో చూస్తూ మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడలేడు, అలా అని తక్కువ కూడా మాట్లాడలే. ఇక కొన్ని రోజుల తర్వాత తను ఆ అబ్బాయితోని కూర్చోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అతను ఒక రెస్పెక్ట్ ఇచ్చాడు. అటెన్షన్ కోసం బెగ్ చేయలేడు, వాడి స్టాండర్డ్స్ లో వాడున్నాడు. ఐదవ సీక్రెట్, వీక్ పీపుల్ లుక్ అవే క్విక్లీ. ప్రజలు తొందరగా వాళ్ళ కంటి చూపును తిప్పేసుకుంటారు. ఈ హ్యాబిట్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. భయంకైనా, ఎవరైనా తిట్టేటప్పుడైనా, కంపారిజన్స్ వచ్చేటప్పుడైనా ఒక పర్సన్ నేర్చుకునేది ఏంటంటే కంటి చూపుని కింద వేసుకోవడం. అప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావని నీ మైండ్ ఫీల్ అవుతుంది. కానీ ఈ హ్యాబిట్ త్వరలో నీ కాన్ఫిడెన్స్ ని చంపేస్తుంది. నువ్వు క్విక్ గా నీ కంటి చూపు తిప్పేశావంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేది ఈ పర్సన్ బ్యాక్ అయ్యాడని, అతను లాస్ట్ అయ్యాడని. ఈవెన్ నువ్వు లోపల నువ్వు రైట్ అయి ఉన్నా కానీ వాళ్ళు నిన్ను ఓడిపోయిన దాని కిందికి జమగడతారు. స్ట్రాంగ్ పీపుల్ అసలు కంటి చూపుని తిప్పరు, వాళ్ళ గేస్ ని వాళ్ళు సాఫ్ట్ చేస్తారు. అర్థమైందంటే వాళ్ళు చూడరు, వాళ్ళు వెనుక ముందు కూడా కారు, వాళ్ళు స్టడీ అవుతారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఇక్కడనే ఉన్నాను, ఎటు కూడా పరిగెడతలేనని. ఆరవ సీక్రెట్, క్యాచింగ్ లైస్ అండ్ ట్రూత్. నిజమేంటిది, అబద్ధం ఏంటిది అనేది తెలుసుకోవచ్చు. ఎవరైనా అబద్ధం ఆడేటప్పుడు వాళ్ళ చూపు అన్స్టేబుల్ గా ఉంటుంది. కొన్నిసార్లు కింద ఉంటుంది, కొన్నిసార్లు పైన ఉంటుంది. సమ్ టైమ్స్ సైడ్ వైస్ లో కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ రెండు జాబ్స్ ని చేస్తుంది. అబద్ధం ని క్రియేట్ చేస్తుంది, భయం ని దాచిపెడుతుంది. ఇక ఐస్ టైర్డ్ అవుతాయి,
కానీ ఎవరైతే ట్రూగా మాట్లాడతారో వాళ్ళు కంఫర్టబుల్ గా కనిపిస్తారు. ఒక టెన్షన్ ఉండదు వాళ్ళ ఫేస్ లో. అందుకనే లీడర్స్, జడ్జ్, నెగోషియేటర్స్ ప్రతి ఒక్కరు ఐ కాంటాక్ట్ కి అటెన్షన్ పెడతారు. నేను దీన్ని నా అంతటా నేనే నేర్చుకున్నాను. ఎవరైతే నాతో మాట్లాడుతుంటారో వాళ్ళు రిపీటెడ్ గా పక్కన చూస్తూ ఉంటారో అప్పుడు నేను అర్థం చేసుకుంటాను వాళ్ళు ఏదో దాచి పెడుతున్నారని. 7వ సీక్రెట్, కంట్రోల్ యువర్ గేస్, కంట్రోల్ యువర్ ఫియర్. ఎవరైతే వాళ్ళ కంటి చూపును కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ భయంని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నట్టే. ఎందుకంటే భయం కళ్ళల్లోనే ఫస్ట్ కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ గేస్ అన్స్టేబుల్ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటావో నీ చూపు ఫిక్స్ అయి ఉంటుంది. ఇక దాని ప్రకారం ఐ కాంటాక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టు. ఇది కేవలం టెక్నిక్ కాదు, ఇది ఒక సైన్ ఇన్నర్ స్ట్రెంత్ కి. ఒక నిజం ఏంటంటే ఒక రోజు నా బాస్ నన్ను అందరి ముందు తిట్టాడు. ఒకవేళ నేను ఓల్డ్ మీ అంటే నేను పాత అబ్బాయి లాగానే నా స్కూల్లో ఉన్నట్టే నేను ఉండుంటే నా కంటి చూపుడు నేను కింద తీసుకొని నేను సైలెంట్ ఉండిపోతాను. కానీ ఆ రోజు నేను నా బాస్ కళ్ళలోకి అలానే చూశాను. కామ్ గా, యాంగర్ లేదు, ఈగో కూడా లేదు, కానీ స్టడీగా చూశాను. ఇక స్లోలీ చెప్పింది ఏంటంటే అది నా మిస్టేకే, నేను ఫిక్స్ చేస్తాను, కానీ ఇలా మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయలేనని. అక్కడున్న రూమ్ మొత్తం సైలెంట్ అయింది. దాని తర్వాత ఆ బాస్ ఏ పొజిషన్ లో ఉన్నా కానీ నాతోటి ఎప్పుడు రూడ్ గా మాట్లాడలేడు. ఎందుకంటే నా భయంని నేను చూపించలేను. ఇక్కడి నుంచి లైఫ్ చేంజ్ అవుతుంది. నాదనే కాదు, ప్రతి ఒక్కరిది కూడా. మనీ తోటి కాదు, స్ట్రెంగ్త్ తోటి కాదు, కేవలం కంటి చూపుతోటే నువ్వు భయపెట్టొచ్చు.